Close Up Santosham Film Awards 2010, powered by Santosh. Next award, Best New Face Female Award. అనౌన్స్ చేయవలసిందిగా ఒక డైరెక్టర్ గారి స్టేజ్ పైకి పిలుస్తున్నానండి. తెలుగు సినిమా గర్వించదగ్గ డైరెక్టర్స్లో ఒకరండి వీరు. కథను నమ్ముకున్నటువంటి డైరెక్టర్. ప్రేక్షకులని ఎటువంటి పబ్లిసిటీ అవసరం లేదండి. ప్రేక్షకులు ఓరల్ పబ్లిసిటీ ద్వారా ఆయన థియేటర్ల వైపు పరుగులు పెడతారండి. అంత పవర్ ఉన్నటువంటి డైరెక్టర్. హీ ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ ఫేవరెట్ క్రిష్ గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము. అంబికా కృష్ణ సార్ వారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను సాధారణంగా. బెస్ట్ న్యూ ఫేస్ ఫీమేల్ అవార్డ్ ఎవరు సొంతం చేసుకున్నారో చూద్దామండి. బెస్ట్ న్యూ ఫేస్ అవార్డ్ గోస్ టు దీక్షా సేథ్. అందరికీ నమస్కారం. న్యూ ఫేస్ అవార్డ్ నాకు ఇచ్చినందుకు సంతోషం అవార్డ్స్ జ్యూరీకి చాలా థ్యాంక్స్. అండ్ that fulfills my promise of speaking in Telugu. And I would want to thank Krish because Vedam is his dream and I'm a very, very small part of it. But it's all this man. So Krish, thank you so much. Thank you. సో నెక్స్ట్ అవార్డ్ అండి, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ అండి. సో ఈ అవార్డ్ని అందజేయడం కోసం నేను ఒక చైల్డ్ని పిలవబోతున్నాను అండి, ఒక చిన్న పిల్లాన్ని. వారెవరో కాదు, మృత్యుంజయుడు. మళ్ళీ ఊపిరి పోసుకుని పిల్లవాళ్ళ మారి అందరినీ నవ్విస్తున్న మన ఫేవరెట్ ఆల్రౌండర్ AVS సార్. చిరంజీవి మేఘాంష్ భైరవ మూవీ. అండ్ వారెవరో నేను మీకు అందరికి చెప్పాలండి. వారెవరో కాదు, మన శాంతి శ్రీహరిల ముద్దుల కొడుకు, ఫ్యూచర్లో ఒక సూపర్ స్టార్, ఫ్యూచర్ సూపర్ స్టార్ డెఫినెట్ గా. సో వారిద్దరిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను స్టేజ్ పైకి, శ్రీహరి గారు అండ్ శాంతి గారు. నాకు ఈ అవార్డు ఇచ్చిన సురేష్ అంకుల్ కి, సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ కి థ్యాంక్స్. ఏవిఎస్ అంకుల్ కి థ్యాంక్స్. ఏవిఎస్ అంకుల్ కి థ్యాంక్స్. ఏవిఎస్ అంకుల్ కాదు నాన్న, ఏవిఎస్ తమ్ముడు అనాలి. అను నీకంటే చిన్నోడు ఆయన, జస్ట్ 4-5 years అయింది పుట్టి అంతే. ఇంకా చూడు ఇంటర్వ్యూ కూడా రాలే. ఇందాక ఎవరైనా కవర్లో కాంప్లిమెంట్ పంపించారు, ఏమైంటుంది? దువ్వేనా? సో మిమ్మల్ని అందరినీ అలరించడానికి మరొక్కసారి మా కోతిముఖ రాబోతోందండి. టీవీ చేసే మ్యాజిక్ గురించి నేనెంత చెప్పినా తక్కువేనండి, ఎందుకంటే ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది. మీ అందరికీ మేము బంధువులం అయిపోయాం, మీరు మా కుటుంబం అయిపోయారు. సో టీవీ ఎంత ప్రభావం చూపుతుందో నేను మాటల్లో చెప్పక్కర్లేదు. కానీ టీవీలో వచ్చే ప్రోగ్రామ్ జనాలపైన ప్రభావాలు చూపుతాయి. అలా ప్రభావితమైన ఒక సులభ కాంప్లెక్స్ ఓనర్, తను టీవీ యాంకర్ కావాలనుకున్నాడంటండి. అందరికీ ఇది ఒక తెరగా కనిపిస్తుంది, టీవీ యాంకర్ పోస్ట్. సులభ కాంప్లెక్స్ ఓనర్ కూడా టీవీ యాంకర్ అవ్వాలనుకున్నాడంట. మరి ఆయన యాంకర్ అయితే ఏమవుతుంది, అయ్యే ప్రయత్నాల్లో ఏం జరిగింది ఒక్కసారి చూసి నవ్వుకుందామా? అయ్యా సంతోషం ఫంక్షన్ అవార్డు గురించి సార్ రమ్మని చెప్పిండ్రు, అందుకని వచ్చిన. రాత్రి బస్సులో చికెన్ బిర్యానీ తినుకుంటా మరి వచ్చిన. కడుపులో మొత్తం గడబిడ గడబిడ అవుతాందేమే. ఇప్పుడు గనక మంచి ప్లేస్ దొరికితే ఎంత మంచిగా సులభ కాంప్లెక్స్. వెల్కమ్ టు ఓల్డ్స్ అండ్ గోల్డ్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ 2020. ఇట్స్ మై టాయిలెట్స్. అన్నా నీకు పైసలు కావాలంతే కదా, దాని గురించి చెప్పినావు కదా, గిరిగో ఉంచుకో. కామన్ గా మీరు టాయిలెట్ లోకి వెళ్ళడానికి డబ్బులు ఇస్తారు, కానీ మా షోలో మీరు కరెక్ట్ టాయిలెట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కరెక్ట్ టాయిలెట్ లోకి వెళ్తే మేమే మీకు 10,000 రూపాయలు ఇస్తాం. ఇక్కడ 4 టాయిలెట్స్ ఉన్నాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఒక దాంట్లో గొల్లెం లేదు,
రెండో దాంట్లో నీళ్లు రావు, అబ్బో మూడో దాంట్లో ఆల్రెడీ ఒకడున్నాడు, అయ్యా మిగిలింది నాలుగోది. ఆ నాలుగో దాంట్లోకి నువ్వు కరెక్ట్ గా వెళ్తే నీకు 10,000 రూపాయలు. 10,000. ఎస్, అది చూసొచ్చి చెప్తానా? 1 సెకండ్. యాదగిరి, అన్నా ఈస్టా వెస్టా నార్తా సౌతా చెప్పి మరీ ఇక్కడ నుంచి కదలాలి, ఎందుకంటే ఇట్స్ మై టాయిలెట్. అన్నా యాదగిరి, అన్నా వాసన వస్తాను, దూరం ఉంటాను. యాదగిరి, నాలో ఒకడు నిన్ను పంపించాలని ట్రై చేస్తుంటాడు, ఒకడు ఆపాలని చూస్తుంటాడు. అబ్బో కాబట్టి నువ్వు కరెక్ట్ గా నిర్ణయం తీసుకొని వెళ్ళు. సిద్ధాంతి గారు మీరు కూర్చోండి. అయితే అన్నా ఈస్ట్ అన్నా. ఈస్ట్. సో ఆడియన్స్, ఆడియన్స్ ఉన్నది ఇక్కడ అన్నా. ఓకే, సో ఆడియన్స్, మన యాదగిరి ఈస్ట్ అంటున్నాడు, ఎందుకో కనుక్కుందాం. ఈస్ట్. 1 సెకండ్. యాదగిరి, అన్నా ఈస్ట్ అని ఎందుకు అనుకుంటున్నావు? ఈస్ట్ ఎందుకంటే అన్న ఈస్ట్ మా ఊర్లో మా లవర్ ఈస్ట్ వైపే ఉంటది అనమాట, అందుకే ఈస్ట్ అన్న. గోకకు, ఇది లైవ్ కనిపిస్తుందా? ఈస్ట్ లో ఒకవేళ గొల్లెం లేకపోతే పాట పాడతా. పాటలు పాడడానికి ఆటలు ఆడడానికి ఇది ఆటల ప్రోగ్రాం కాదు, ఇట్స్ మై టాయిలెట్. అబ్బో నా మాట విను. అన్న ముఖంలో ముఖం పెట్టకు, మొహం కడుక్కున్నా లేదు, వాసన వస్తుంది. నీ నిర్ణయం మార్చుకో, వెస్ట్ లోకి వెళ్ళు, బాగుంటుంది. బెస్ట్ అన్న. వెస్ట్. బెస్ట్ వెళ్తాను. 1 సెకండ్. వెస్ట్ లో నీళ్లు రాకపోతే ఇదిగో తెచ్చుకున్నా. యాదగిరి, ఇప్పుడు నీ దగ్గర తుండువా కూడా లేదు. ఎస్, ఈస్ట్ వెస్ట్ రెండిట్లోకి వెళ్ళడానికి నీకు ఛాన్స్ లేదు. అవునన్నా. నీ ఫేస్ లో చికెన్ బిర్యానీతో థమ్స్అప్ తాగావు కదూ, అవునన్నా మంచి. నువ్వు ఈస్ట్ వెస్ట్ వెళ్ళే ఛాన్స్ లేదు. ఇప్పుడు నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు. అవునన్నా. నీ ఫేస్ లో చెమటలు కనిపిస్తున్నాయి. అన్నా నీకు చెమటలు ఫేస్ లోనే కనపడుతుంది, నాకు ఎక్కడెక్కడో కారుతున్నాయి. ఓకే, నార్తా సౌతా? నార్త్ సౌత్. నార్తే. నార్త్. ఓకే, నీ టెన్షన్ చూస్తుంటే, నీ బాధను చూస్తుంటే నాకు నిన్ను సహాయం చేయాలనిపిస్తుంది. సహాయం చేస్తావన్నా? కానీ నేను చెప్పానుగా, నాలో ఒకడు నిన్ను గెలిపించాలని, ఒకడు నిన్ను ఆపాలని చూస్తుంటాడు. ఓకే, ఈ గేమ్ కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్ళాలి. గిఫ్టా? ఎస్, నా దగ్గర ఏముందన్నా? అలా గిఫ్ట్ ఇస్తే మీరు వెళ్ళొచ్చు. కంపల్సరీ ఇవ్వాలన్నా? తప్పకుండా, కంపల్సరీ ఇవ్వాలి. 100%. కంపల్సరీ. 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 ఒరేయ్, ఏంట్రా ఇది? ఓ అమ్మో. 1 సెకండ్. నెక్స్ట్ ది మోస్ట్ పవర్ఫుల్ డైరెక్టర్, తెలుగు చిత్రసీమకి భారీతనాన్ని తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ అండి వారు, భారీ చిత్రాల డైరెక్టర్ బి గోపాల్ సార్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. నాన్న సినిమా డైరెక్టర్ విజయ్ గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. క్లోజప్ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ 2010 పవర్డ్ బై సంతోర్. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు ఎవరి సొంతమైందో తెలుసుకుందాం అండి. అభినయ, శంభో శివశంభో. డాడీ, అభినయ ఫాదర్, అభినయ ఈరోజు ఎంత గొప్పదిగా మారిందంటే, పిల్లవకు ముందే మైక్ అడిగి మరి మాట్లాడతానన్న కాన్ఫిడెన్స్ తనలో ఉందంటే దానికి కారణం వీరేనండి, తనకు జన్మనిచ్చినటువంటి తండ్రి. థ్యాంక్స్ టు సంతోషం సురేష్ గారు, సంతోషం అవార్డ్ అండ్ జ్యూరీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెద్ద థ్యాంక్స్ చెప్పాలంటే డైరెక్టర్ సముద్రకని గారండి. కేవలం ఒక ఫోటో అభినయ చూసి ఇంత పెద్ద లోపు ఉందని తెలిసి కూడా కేరళలో ఆయన తమిళ సినిమాలో ఇంత పెద్ద బ్రహ్మాండమైన క్యారెక్టర్ అవకాశం ఇచ్చాడు. చాలా థ్యాంక్స్ అండి ఆయనకు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో శశికుమార్ గారికి, ఆ తమిళ వర్షన్ చేసిన
కెమెరామెన్ కదీర్ గారికి. తెలుగు సినిమాకి వస్తే అదే సముద్రకని గారు, ఇంకా హీరో రవితేజ గారు. వాళ్ళిద్దరూ, రవితేజ గారు నాడోడిగల్ తమిళ వర్షన్ చూడంగానే ఈ క్యారెక్టర్ తప్పనిసరిగా అభినయం చేయాలని కంపల్ చేసి డైరెక్టర్ గారు కూడా ఒప్పుకొని, ఇంకా నిర్మాత గారు బెల్లంకొండ సురేష్ గారికి థ్యాంక్స్ అండి. ఒకటే సెంటెన్స్లో చెప్పాలంటే అభినయం మా కుటుంబానికి దేవుడిచ్చిన వరం అండి మాకు. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అందరికీ నమస్కారం. గ్రేట్ హీరో మా బాలయ్య బాబు ఇక్కడే ఉన్నారు. మా బాలయ్య బాబుకి కంగ్రాట్స్, నంది అవార్డు వచ్చింది. ఆయనకి ఇంకా ఇట్లా సింహ యూనిట్కి బోయపాటి సీను, కిరీటి ఎన్నో అవార్డులు వచ్చినాయి, నంది అవార్డు. మా బాలయ్య బాబుకి ఇంకా ఎన్నో అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ బాబు. కానీ నాకు ఇవ్వాల గవర్నమెంట్, ఇవ్వాల గవర్నమెంట్, నో ప్రాబ్లం. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పని చెయ్యాలి. ఆ చుట్టుపక్కల నుంచి ఉన్న హీరోయిన్లు ఎంత సంసారపక్షంగా ఉన్నారు కొంతమంది. మరి